అందరికీ జైభీమ్. అనంతపురం జిల్లా ఇటికలపల్లి ఆకుతాడుపల్లి గ్రామానికి సంబంధించిన నారాయణ రెడ్డి ల్యాండ్లేకి ఒక సిఎస్ఆర్, ఒక ఎస్ఐ, ఒక ఏఎస్ఐ గారు అతని మిందికి పోయి అతను డాక్యుమెంట్ పరిశీలించి 21 సెంటు కొనడం జరిగింది. అంటే ఒక హైవేకి సంబంధించిన ల్యాండ్ కొనాలంటే దాన్ని లాయర్కి ఇచ్చి దాని డాక్యుమెంట్ పరిశీలించి ఆ ల్యాండ్ కొనడం జరుగుతుంది. అంటే దాని మీద లింక్ డాక్యుమెంట్లు ప్రతి ఒక్కటి సున్నంగా తెలుసుకొని ఆ ల్యాండ్ కొనడం జరిగింది. కొనడం తర్వాత అదే ల్యాండ్ మీద ఆయన ఒక కాంప్లెక్స్ మాదిరి కట్టుకుంటుంటే ఈ ఇటికలపల్లి సిఎస్ఆర్, ఎస్ఐ సారు ఇది ఫేక్ డాక్యుమెంట్ పెట్టుకొని నువ్వు కట్టుకుంటున్నావని చెప్పి నారాయణ రెడ్డి మీద దుర్మార్గంగా మాట్లాడడం జరిగింది. అంటే అయ్యా సిఐ గారు, ల్యాండ్ విషయం సివిల్ మ్యాటర్లో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అలో చేసుకోకూడదని చెప్పి మీరు తెలుసుకోవాలి. అదే కాకుండా ఒక నారాయణ రెడ్డి అనే వ్యక్తి అన్ని పరిశీలించి ఆ ల్యాండ్ కొని ఆయన కట్టుకుంటుంటే ఎవరెవరినో అడ్డం పెట్టుకొని అతని దగ్గర జీసీబీ పెట్టి ఆ మన్ను ల్యాండ్లోకి తోలుకుంటుంటే ఆ జేసీబీ కూడా పోలీస్ స్టేషన్ లేక కూడా తీసుకొని పోవడం జరిగింది. ఆ జీసీబీతో మీ డిపార్ట్మెంటు ఒక ఎస్ఐ సార్ కూడా, సిఎస్ఆర్ కూడా వాళ్ళకి సంబంధించిన ల్యాండ్లో కూడా పనులు కూడా చేపించుకున్నారు. అదే కాకుండా ఆ 4వేకి సంబంధించిన వేలాది వేల లక్షలు కోట్లకు విలువలు చేసే భూముల్ని ప్రతి ఒక్కరిని ఆకుతాడుపల్లి గ్రామానికి హైవేకి సంబంధించిన దాని విషయాలలో కూడా ప్రతి ఒక్క ల్యాండ్లో కూడా గెలుపుతున్నారు. అంటే లక్షలాది లక్షల రూపాయలు కూడా సంపాదిస్తున్నారు. మీరే పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ కల్పించేది పోయి వీళ్ళ మీద మీరు అన్యాయంగా మీరు డబ్బులకి వసూలు చేసుకొని చేయాలని చెప్పి మీరు పదే పదే నారాయణ రెడ్డి గారిని ఇబ్బంది కూడా పెడుతున్నారు. మేము ప్రజా సంఘాలు, కుల సంఘాలు అందరూ బహుజనులు ఐకమత్యం కలుసుకొని ఈ పొద్దు ఎస్పీ సార్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన దగ్గరికి పోయినాక తర్వాత ఆయన ఏం చెప్పాడు, మాకు వెంటనే రైతులు మీరు వచ్చి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే వెంటనే సస్పెండ్ చేస్తామని చెప్పి మన ఎస్పీ సార్ కూడా మాట్లాడడం జరిగింది. ఇలాంటివి మీరు పదే పదే ప్రతి ఒక్క విధానాన్ని తెలుసుకొని ఇప్పటి నుంచైనా మీరు జాగ్రత్తగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మీరు నడవాలని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాము. జై భీమ్, జై భారత్.